నోవహు, దేవుడు నాకిచ్చిన పనిని నెరవేర్చి నన్ను నా కుటుంబాన్ని రక్షించుకున్నాను. మరి నీ చేతికి వచ్చిన పనిని పూర్తి చేస్తున్నావా? అబ్రహాము, అజ్ఞాన కాలంలోనే దేవుని మాటకు ఎదురు చెప్పక ఆయన చూపించే ప్రదేశమునకు వెళ్ళాను. మరి జ్ఞానకాలంలో ఉన్న నువ్వు దేవుని పిలుపును బట్టి ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా సిద్ధంగా ఉన్నావా? మోషే, నోటి మాంద్యమం కలిగిన నన్ను అదే నోటి మాటలతో కొన్ని లక్షల మందికి నాయకునిగా నడిపించాడు. మరి ఏ లోపము ఉన్నా వాటి గురించి ఆలోచించకుండా దేవుని కోసం ముందడుగు వేయగలవా? దావీదు, నా కుటుంబానికి కూడా పనికిరాని వాడుగా గొర్రెల కాపరిగా ఉన్న నన్ను దేవుడు నా ప్రవర్తన చూసి రాజుగా నియమించాడు. మరి ఎవరు నిన్ను అసహ్యించుకున్నా నీ ప్రవర్తన దేవుడు మెచ్చేలా ఉందా? ఏలియా, అన్యజనులందరూ ఒకవైపు ఉంటే నేనొక్కడనే రోషము గల వాడనై దేవుని కొరకు నిలబడ్డాను. మరి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నీ దేవుని గెలిపించే రోషం నీకుందా? శిష్యులు, క్రీస్తు నన్ను వెంబడించమనగానే మేము అన్నిటినీ విడిచిపెట్టి ఆయనను వెంబడించాము. మరి దేనినైనా వదులుకుని దేవుని కోసం బ్రతికే ధైర్యం నీకుందా? పౌలు, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనిడి. చచ్చేలోపు ఈ మాటలు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలవా? Share chat. Download Moj.